కర్ణవధ గురించి సంజయుడు ధృతరాష్ట్రునికి ఇలా చెప్పసాగాడు. శ్రీకృష్ణుడు కర్ణుడితో అంటున్న మాటలను సంజయుడు ఇంకా ఇలా తెలియజేశాడు. సభలో పాచికలాడటం చేతకాని ధర్మరాజును శకుని ఆ విద్య తెలిసి గెలిచాడు. అప్పుడు నీ ధర్మము ఎక్కడికి పోయింది అంటూ కృష్ణుడు ఇంకా కర్ణ 13 సంవత్సరాల పాటు వనవాసం పూర్తి అయిన పాండవులకు రాజ్యం ఇవ్వనే లేదు. అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? నీ మద్దతుతో సుయోధనుడు భీముణ్ణి విష సర్పాలతో కరిపించాడు, విష అన్నాన్ని పెట్టాడు. అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? రాధేయ, వారణావతంలో లక్క ఇంటిలో నిద్రిస్తున్న పాండవులను తగలబెట్టించావు. అప్పుడు నీ ధర్మము ఎక్కడికి పోయింది? రజస్వల అయిన ద్రౌపది దుశ్శాసనునిచే అవమానింపబడినప్పుడు సభలో నవ్వావు. కర్ణ, అప్పుడు నీ ధర్మము ఎక్కడికి పోయింది? నిరపరాధిని అయిన ద్రౌపది గతంలో మర్యాద తెలియని కౌరవులచే బాధింపబడుతున్నప్పుడు మిన్నక చూస్తున్నావు. అప్పుడు నీ ధర్మము ఎక్కడికి పోయింది? రాధేయ, పాండవులు నశించారు, శాశ్వత నరకంలో పడిపోయారు. ద్రౌపది మరొక భర్తను కోరుకో అని ద్రౌపదితో అంటూ చూస్తూ కూర్చున్నావే, అప్పుడు నీ ధర్మము ఎక్కడికి పోయింది? కర్ణ, రాజ్యలోభముతో శకునిని ఆశ్రయించి పాండవులను బెదపాలు చేశావు. అప్పుడు నీ ధర్మము ఎక్కడికి పోయింది? మహారథులైన చాలామంది కలిసి రణభూమిలో అభిమన్యుణ్ణి చుట్టుముట్టి చంపారు. అప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? ఆ సమయాలలో లేని ధర్మాన్ని గురించి ఈరోజు దవడలు ఎండేటట్లు నువ్వు మాట్లాడితే లాభమేముంది? సూత, ఈరోజు ఇక్కడ ఎన్ని ధర్మాలు నీవు పలికినా నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టేదే లేదు.